నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్రబాబు. ఇది ఒక నాన్ పొలిటికల్ వీడియో. లీగల్ అవేర్నెస్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. న్యాయదేవత కళ్ళకున్నటువంటి గంతలు విప్పారు. ఇంతకుముందు ఉండేది మీరు గమనించారా, కళ్ళకి ఇది ఉండేది, ఇప్పుడు అది తీసేశారు. చేతిలో ఖడ్గం ఉండేది ఇంతకుముందు, అది తీసేశారు. రాజ్యాంగం పెట్టారు. సరే, మరి వ్యవస్థ లోపల దాగిన అసలు నిజాలు మారినాయా? దేశంలో ఏ వ్యవస్థ పైనైనా నమ్మకం లేకపోతే సామాన్యుడు ఆఖరిగా ఆశగా చూసేది ఒకే ఒక వైపు, అదే న్యాయస్థానం. కానీ సాక్షాత్తు సుప్రీంకోర్టు సీనియర్ జడ్జిలే వీధిలోకి వచ్చి, మీడియాలోకి వచ్చి ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది అని హెచ్చరించే పరిస్థితి ఈరోజు ఎందుకు వచ్చింది? కొలీజియం గది తలుపుల వెనక ఏం జరుగుతుంది? ఒక జడ్జి చేసినటువంటి వ్యాఖ్యల నుంచి ఇప్పుడు హైదరాబాద్ నల్సార్ విశ్వవిద్యాలయం విద్యార్థులు భవిష్యత్తుని బలి తీసుకునే వరకు వెళ్ళిన వివాదం వెనుక అసలు సత్యం ఏంటి? ఇప్పుడు లేటెస్ట్గా బెంగళూరు న్యాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు కూడా ఇదే పరిస్థితి వచ్చింది. న్యాయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి అంతర్గత పరిణామాలపై ఇప్పుడు విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. మనం ఈరోజు చూస్తున్నటువంటి పరిస్థితులు పునాది ఎప్పుడు పడిందంటే 2018 జనవరిలో. భారత న్యాయ వ్యవస్థ చరిత్రలోనే మునుపెన్నడూ అంతకుముందు లేని విధంగా సుప్రీంకోర్టుకి చెందినటువంటి 4 అత్యంత సీనియర్ న్యాయమూర్తులు, జడ్జెస్ జాస్తి చలమేశ్వర్, జడ్జెస్ రంజన్ గొగోయ్, జడ్జెస్ మదన్ బి లోకూర్ మరియు జడ్జెస్ కొరియన్ జోసఫ్, ఈ 4 ఒక అత్యవసర పత్రికా గోష్ఠి నిర్వహించారు 2018 జనవరిలో. ఆ రోజు వాళ్ళు మీడియా ముందుకు వచ్చి చెప్పిన మాటలు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది అని హెచ్చరించారు. అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాకు వీళ్ళంతా కలిసి ఒక రిటర్న్గా కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పి ఈ 4 జడ్జెస్ బహిరంగంగా చెప్పారు. ఆ రోజు జడ్జెస్లో ఒకరు జస్టిస్ చలమేశ్వర్ ఒక మాట అన్నారు, నాకు ఇప్పటికీ గుర్తు. ఈరోజు మేము ఈ చర్యకు పూనుకోకపోతే ఒక 20 సంవత్సరాల తర్వాత దేశంలోని విఘ్నులు మా 4 తమ ఆత్మలను అమ్ముకున్నారు అని నిందిస్తారు. మరి వారు చెప్పిన 20 ఏళ్ళు గడవక ముందే నేడు న్యాయ వ్యవస్థ ముందెన్నడూ లేనంతగా ప్రజా విమర్శలను ఎందుకు ఎదుర్కొంటుంది? జడ్జెస్ నియామకాలు, కేసుల లిస్టింగ్ అంటే మాస్టర్ ఆఫ్ రోస్టర్ అంటారు, ఇటువంటి వ్యవహారాల్లో ట్రాన్స్పరెన్సీ లోపించింది అనే విమర్శలు అప్పటి నుంచి ఇప్పటి వరకు బలపడుతూనే ఉన్నాయి, కంటిన్యూ వస్తూనే ఉన్నాయి. ఇక రెండవ పాయింట్, ఏ కాంట్రవర్షియల్ జడ్జ్ పుస్తకం బయట పెట్టినటువంటి రహస్యాలు కొన్ని ఉన్నాయి. పరిస్థితులు మారాయా అంటే సుప్రీంకోర్టు ఆవరణలో న్యాయదేవత కళ్ళ గంతలు తొలగించి ఖడ్గం బదులు రాజ్యాంగాన్ని ఉంచిన మార్పు తప్ప ఆచరణలో పెద్దగా మార్పేమీ కనిపించలేదు అప్పటి నుంచి ఇప్పటిదాకా. ప్రముఖ పాత్రికేయుడు పరంజన్ గుహ తకుర్తా అని అతను రాసినటువంటి ఏ కాంట్రవర్షియల్ జడ్జ్, ఒక్క వివాదాస్పద న్యాయమూర్తి అనే పుస్తకంలో ఆయన కొన్ని అంశాలను ప్రస్తావించారు. అవి ఏమి రాశారు ఆ బుక్లో అంటే, జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా కాలంలో వెలువడినటువంటి పలు కీలకమైన తీర్పులపై లోతైన విశ్లేషణ ఉంది ఆ బుక్లో. వాటిలో ప్రధానంగా చెప్పవలసి వస్తే, 1, నాటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారం. 2, సంచలనం సృష్టించిన సహారా కుంభకోణం. 3, పశుగ్రాసం కుంభకోణంలో లలూ ప్రసాద్ యాదవ్ శిక్ష. 4, మెడికల్ కాలేజ్ గుర్తింపు విషయంలో లంచాల కుంభకోణం. ఇటువంటి అంశాలు. వీటన్నిటిలో న్యాయ వ్యవస్థ ప్రవర్తించినటువంటి తీరుపై ఈ బుక్లో ప్రశ్నల వర్షం కురిపించారు ఆ రైటర్. వీటికి తోడు సిజేఐగా పనిచేసినటువంటి వ్యక్తి పదవి విరమణ పొందిన వెంటనే రాజ్యసభ సభ్యుడుగా నామినేట్ కావటం, ఇటీవల ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో 100 కోట్ల నల్లధనం దొరకటం మనం చూసాం. ఇటువంటి ఘటనలు పవిత్ర గోవుగా భావించే న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని సడలించేలా చేసిన ఇటువంటి ఘటనలు. నా నెక్స్ట్ పాయింట్, కొలీజియం సీక్రెట్స్ అంటే నియామకాల్లో పారదర్శకత గురించి.
ఈ సవాళ్లకు ప్రధానమైనటువంటి కారణం కొలీజియం వ్యవస్థలోని రహస్య ధోరణి. ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. వారన్న మాటలే నేను రిఫరెన్స్గా తీసుకుంటున్నా. నేను చెప్పిందంతా కూడా రియలిస్టిక్ అంశాలే. న్యాయమూర్తుల నియామకాల్లో కొలీజియం తీసుకునే నిర్ణయాల వెనక కారణాలను వెల్లడించకపోవటం వల్ల పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ లోపిస్తుందని చెప్పి ఆయన బహిరంగంగానే ఇటీవల అభిప్రాయపడ్డారు. అంటే ఈ పారదర్శకత ఏదైతే ట్రాన్స్పరెన్సీ లేకపోవటం వల్ల ఏం జరిగే ప్రమాదం ఉంది అంటే, ఎందుకు ఇట్ ఈజ్ ఏ సీరియస్ కన్సర్న్ అంటే, సమర్థులకు అన్యాయం జరుగుతుంది. అంటే నిజాయితీ, అర్హత ఉన్న న్యాయమూర్తులకు పదవోన్నతులు దక్కవు. అర్హత లేని వారి ప్రవేశం ఉంటుంది. అంటే అర్హత లేకపోయినా కూడా కొంతమంది ఈ వ్యవస్థలోకి వచ్చి రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల యువతరాన్ని ఉద్దేశించి కాక్రోచెస్, పారాసైట్స్ అంటూ వచ్చిన తీవ్రమైన వ్యాఖ్యల వెనక కూడా ఇటువంటి వ్యవస్థాగత లోపాలే కారణం అనే చర్చ కూడా ఇప్పుడు నడుస్తూ ఉంది. జస్టిస్ సూర్యకాంత్ దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా కూడా ఆ మంటలు చివరికి జాతీయ స్థాయిలో ఉన్నత న్యాయ విశ్వవిద్యాలయాలకు స్ప్రెడ్ అయింది. అదే హైదరాబాద్ నల్సర్ యూనివర్సిటీ వివాదం. బీసీఐ ఏకపక్ష నిర్ణయం, ఇదో పెద్ద రచ్చ చర్చ జరిగిన విషయం మనం చూసాం. హైదరాబాద్లో నల్సర్ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఎంతో ప్రతిష్టాత్మకమైంది. దేశంలోనే అత్యున్నత లా కాలేజీల్లో ఇదొకటి. నల్సర్ విశ్వవిద్యాలయం కాన్వకేషన్ స్నాతకోత్సవానికి సుప్రీంకోర్టు సిజేఐ జస్టిస్ సూర్యకాంతాన్ని ఆహ్వానించడాన్ని కొందరు విద్యార్థులు వ్యతిరేకిస్తూ, కొందరు కాదు 480 మంది విద్యార్థులు వ్యతిరేకిస్తూ లేఖ రాశారు. ఒక అతిథి గెస్ట్ రాకను వ్యతిరేకించటం అనేది విద్యార్థుల రాజ్యాంగ హక్కు. అది తప్పు అని కాదు, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయటంలో తప్పే ఉంది. కానీ ఇక్కడే అసలు డ్రామా మొదలైంది. ఇందులో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బీసీఐ అధ్యక్షుడు మనన్ కుమార్ మిశ్రా ఒక వివాదాస్పదమైనటువంటి ఉత్తర్వు జారీ చేశారు నల్సర్ యూనివర్సిటీకి. తాము తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు నల్సర్ 2026 బ్యాచ్ స్టూడెంట్స్ మొత్తాన్ని న్యాయవాదులుగా ఎన్రోల్ చేసుకోవద్దు అని దేశవ్యాప్తంగా ఉన్న బార్ కౌన్సిళ్లకు కూడా ఆయన లేఖ రాశాడు. కొందరు విద్యార్థులు నిరసన తెలిపితే ఈ బ్యాచ్ మొత్తానికి శిక్ష వేయటం ఎంతవరకు సమంజసం? మనన్ కుమార్ మిశ్రా బీజేపీ తరఫున రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. అక్కడ విషయం అది. బీసీఐ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్ష పదవి కాలం 2 ఏళ్లు. కానీ చట్టంలో ఉన్న లొసుగులతోటి 12 సంవత్సరాలుగా ఈ పెద్ద మనిషి మిశ్రా బార్ కౌన్సిల్ ఆఫ్ చైర్మన్గా కొనసాగుతున్నారనే విమర్శలు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడి నుంచే వచ్చాయి. అది పిక్స్ లెవెల్ అంటే. చివరికి ఈ వ్యవహారంపై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్ స్వయంగా స్పందించే పరిస్థితి ఏర్పడింది. ఆయన స్పందిస్తూ, ఇది విద్యార్థులకు నాకు మధ్య ఉన్నటువంటి విషయం, బార్ కౌన్సిల్కి దీంతో ఏంటి సంబంధం అని ఆయన ఘాటుగా ఎక్స్ప్రెస్ చేయటంతో బీసీఐ తన ఏకపక్ష నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని సారీ చెప్పవలసి వచ్చింది. ఇది ఈ సిచ్యువేషన్ ఇటీవల జరిగిన సంఘటన. సో ఇప్పుడు నేనేమంటా అంటే, ఒక ప్రొఫెషనల్గా ఈ మొత్తం సిరీస్ ఆఫ్ ఇన్సిడెన్సెస్ సీక్వెన్స్ అన్నీ చూసిన తర్వాత మనకు అర్థమయ్యే నిజమేంటి? ఈరోజు శాసన వ్యవస్థ అంటే పార్లమెంటరీ వ్యవస్థలో చర్చలు లేకుండా నిమిషాల్లోనే బిల్లులు పాస్ అయిపోతున్నాయి. ప్రతిపక్షాల భాగస్వామ్యం తగ్గుతుంది. రాజకీయ వ్యవస్థలపై ప్రజలకి నమ్మకం కోల్పోతా ఉంది. ప్రజాస్వామ్యానికి ఆఖరి రక్షణ కవచం న్యాయ వ్యవస్థ కదా. మరి న్యాయ వ్యవస్థ రక్షణే దేశ రక్షణ. న్యాయస్థానాలను ప్రశ్నించటం అంటే వ్యవస్థని బలహీనపరచటం కాదు, దాన్ని స్వతంత్రతను కాపాడుకోవటం. పారదర్శకతే ఏకైక మార్గం. అంటే ట్రాన్స్పరెన్సీ, మరి ముఖ్యంగా కొలీజియం నియామకాల్లో ట్రాన్స్పరెన్సీ పెరిగినప్పుడు, జవాబుదారీతనం ఉన్నప్పుడే ప్రజల్లో విశ్వాసం నిలుస్తుంది. జన్జీ ఇటీవల కాలంలో ఈ నల్సర్ విద్యార్థులు చూపించినటువంటి ప్రశ్నించే తత్వమే ప్రజాస్వామ్యానికి ఊపిరి. చట్టసభలకు సరైనటువంటి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవటం, వ్యవస్థల్లో పారదర్శకతను డిమాండ్ చేయటంలో ఈ తరం యువత ముందంజలో ఉండాలి, ఉంటుంది. సబ్ ఠీక్ హై,
అని అనుకోవటం కంటే లోపాలను సరిదిద్దుకొని న్యాయస్థానాలను తమ పవిత్రతను కాపాడుకోవటమే ఈ దేశ ప్రజాస్వామ్యానికి శ్రీరామ రక్ష అని నా అభిప్రాయం. మరి ఈ విశ్లేషణపై మీ అభిప్రాయం ఏంటి? కొలీజియం వ్యవస్థలో తక్షణమే మార్పులు రావాలి అని మీరు భావిస్తున్నారా? మీ కామెంట్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. తప్పకుండా ఈ లీగల్కి సంబంధించిన అంశాలు మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.